శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు శ్రీ ఆనందమయ్య అమ్మ దివ్య చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ మాస్టర్ గారు. మనం మొన్న క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే, మాస్టర్ గారు చాలా కష్టపడి అక్కడ చల్లటి గాలి మంచు ఉన్న ప్రదేశంలో ఒక చెట్టు కింద ఆ రాత్రికైనా అక్కడే గడుపుతారనమాట. అప్పుడు మాస్టర్ గారు పరిపరి విధాల అనుకోవడం అన్నది కూడా మనం చదువుకున్నాం. అంటే ఈ నా దుస్థితి బాబాకు తెలియడం లేదా అలా మాస్టర్ గారు అనుకుంటూ ఉంటారనమాట. అంటే కేవలం బాబా చెప్పారు కదా, అంటే ఆహారం కూడా లేదు కదా మాస్టర్ గారికి. నేను కేవలం 12 సంవత్సరాలు వేపాకులు తిని జీవించాను అని బాబా మందలించడం, అవి ఆయనతోటే అంటున్నట్టుగాను అలా ఎన్నో మాస్టర్ గారు గుర్తొస్తాయి అన్నమాట. ఆ తర్వాత పొద్దున్న ఆయనకి పొద్దున్న పక్షుల రథ అడవంతా నిండిపోయి ఉంటుంది. కొద్దిసేపట్లో ఆకాశం కూడా తెల్లగా, అంటే మార్నింగ్ అవుతుందన్నమాట. లేచేసరికి మాస్టర్ గారికి ఒళ్ళు తల చెప్పలేనంత నొప్పిగా ఉంటాయి. జలుబు తీవ్రమై జ్వరం కూడా వస్తుంది మాస్టర్ గారికి. ఇక్కడ ఇలా ఎన్ని రోజులు ఉండగలను అని అనిపిస్తుంది. సుమారు 2 పర్లాంగ దూరంలో నది దగ్గరికి వెళ్ళి మాస్టర్ గారు అక్కడ నీళ్లు ముట్టుకోపోతారు. పోతే అవి మంచుగడ్డలాగా చల్లగా, అమిత చల్లగా ఉంటాయట. ఇంకా ఎలాగోలాగా మరి అమ్మ దర్శనానికి వెళ్ళాలి కదా. ఉదయం అయిపోయింది, మళ్ళీ భాగవత సప్తాహం స్టార్ట్ అయిపోయింది, వెళ్ళాలి. ఎలాగో కాలకృత్యాలు తీర్చుకుని నడవలేక తిరిగి అచ్చడికి వచ్చేటప్పటికి మాస్టర్ గారికి నీరసం, కడుపులో మంట, ఆకలి వచ్చేస్తాయి. అక్కడ షామియానా కట్టుకొని అక్కడ ఒకళ్ళు ఛాయ్ అమ్ముతూ ఉంటారు. అక్కడే కూర్చుని ఉప్పు బిస్కెట్లు టీ తీసుకుంటూ ఉంటే అంగడివాడేమో అక్కడ షాప్లో ఉంటాడు కదా, అతను జాలిగా అక్కడ ఉన్న వాళ్ళందరితోటి మాస్టర్ గారి గురించి చెప్తే అందరూ ఎన్నెన్నో ప్రశ్నలు అడుగుతారనమాట మాస్టర్ గారిని. అక్కడ కొద్దిసేపట్లో శ్రీ ఆనందమయ్య అమ్మ వేదికపై ఆవిడ కూర్చుని భాగవత సప్తాహం ప్రారంభం అవుతుంది. ఆ రోజు అఖండానంద సరస్వతి అనే మహాత్ముడు భాగవతం చెప్పడం ఆరంభిస్తారు. అలా అక్కడ మిగిలిన మహాత్ములు కూడా కూర్చుని ఉంటారనమాట. అక్కడ ఎర్రని కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులు, సన్యాసినులు, మళ్ళీ తెల్లని వస్త్రాలు ధరించిన బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులు కొన్ని వందల మంది ముందు వరుసలో కూర్చుంటారు. వారి వెనక వరుసలో మాస్టర్ గారు కూర్చుంటారు. అలా సమయం గడుస్తున్న కొద్దీ చాలామంది జనాలు వచ్చేస్తారనమాట. అక్కడ గ్రామస్తులే కాకుండా కారులో మంత్రులు, గవర్నర్లు, వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు కూడా వచ్చేస్తారు. అక్కడ వాళ్ళు చాలా క్రమశిక్షణతో ఉన్నారు అని చెప్పి మాస్టర్ గారు వాళ్ళ డిసిప్లిన్ని చాలా మెచ్చుకుంటారనమాట. మాస్టర్ గారు అక్కడ వాళ్ళందరూ బిడియం లేకుండా చక్కగా భజనలో అందరూ పాల్గొన్నారట. సిగరెట్ కాల్చుకునే అలవాట్లు వాళ్ళు ఉన్నవాళ్ళు దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో చెట్టు చాటును కాల్చుకుని వాళ్ళు వస్తున్నారట. ఎంతో నిశ్శబ్దంగా ఉన్నారట వాళ్ళు. అది ఇంకా ఆనందమయ్య అమ్మ కూడా భాగవత సప్తాహాన్ని ఆయన చెప్తుంటే, అఖండానంద సరస్వతి గారు చెప్తుంటే ఆవిడ అలా గడ్డం కింద చేయి పెట్టుకుని చాలా శ్రద్ధతో అమ్మ వింటున్నారట. నిత్యం కార్యక్రమం చివరలో మహాత్ములు అమ్మకు పాద నమస్కారం చేస్తారట. మాస్టర్ గారు ఇక్కడ చెప్తారు, ప్రజలు వేరొకరిని అలా గౌరవించడం చూసి ఓర్వలేని ఆంధ్రదేశానికి ఆ దేశానికి వ్యత్యాసం చూడగానే హిమాలయాలలో నిరంతరం తపస్సు చేస్తూ ఆ తపశ్శక్తిని ధారపోస్తుంటే అది గంగా, యమున, బ్రహ్మపుత్ర వంటి మహానదుల వలె ఆ ప్రజల జీవితాలను నేటికి ఎంత పావనం చేస్తున్నాయో అర్థమైంది అంటారు. అంటే మన తెలుగు రాష్ట్రాల పరిస్థితిను అక్కడ ఉన్నదానికి ఎంత వ్యత్యాసం ఉందో మాస్టర్ గారు అక్కడ గమనించారనమాట. సుమారు 11ంటికి అక్కడ ప్రవచనం పూర్తవుతుంది. ఎలా వచ్చిన జనం అట్లాగా వెళ్ళిపోతారనమాట. ఆ మధ్యాహ్నం కూడా మాస్టర్ గారు అక్కడే టీను, ఉప్పు బిస్కెట్లతోటే ఆహారం తీసుకుంటారు. వెగట పుట్టిందట ఆ ఉప్పు బిస్కెట్లు తినడానికి మాస్టర్ గారికి.
అప్పుడు అనుకున్నారట, మనస్సుకి ఎంతగా నచ్చ చెప్పుకుంటున్నా శరీరం మొరాయిస్తుంది, సాధకులు అవ్వాలంటే శరీరానికి కూడా కష్టం ఏర్పరచడం ఎంతగా అలవాటు పడాలో బాగా అర్థమైంది అనుకుంటారు. లేకుంటే శరీరానికి ఎట్టి ఇబ్బంది కలగనంత వరకు తెచ్చిపెట్టుకున్న భక్తితో మనస్సు ఎన్నో రీతిల దైవాన్ని స్మరిస్తుంది. దాని ఉదాహరణ మనమే. అంతే కదండి, ఎట్టి ఇబ్బంది లేనప్పుడు భగవంతుని చక్కగా మనం స్మరిస్తుంది. ఎన్నో రీతులు, అబ్బా నీ గొప్పవాడవయ్యా ఇట్లా అట్లా అని ఎంతో మన అనుభవాలు చెప్పుకుంటాం, గొప్పగా చెప్పుకుంటాం, ఆయన భక్తులం అని చెప్పుకుంటాం అన్నీ. మనం ఒక సాధకులం అన్న అహంకారానికి మెరుగులు దిద్దుకుంటాము. ఎంత స్వల్పంగానైనా కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని నిందిస్తాము. ఇదంతా మన గురించే రాశారు మాస్టర్ గారు. మనం అలా ఉంటాం. ఆయన ఉనికినే శంకిస్తాం కూడా. అంటే భగవంతుడు ఆ సమయంలో మనకు కొరబడ్డ సుఖంపాటి కూడా విలువ చేయడన్నమాట. అలాంటి టైంలో ఏంటంటే మనకు కొరబడ్డ సుఖం ఉంటుంది, మనకు ఆ టైంలో లభించని సుఖం ఉంటుంది చూసారంటే, దానిపాటి కూడా భగవంతుడు విలువ చేయడు. అది మన పరిస్థితి, మన మనస్తత్వాలు అట్లా ఉంటాయన్నమాట. వెంటనే మాస్టర్ గారికి ఒక కథ గుర్తొచ్చింట. ఒక భక్తుడి ఇంటిలోని రామచిలుక ఎవరొచ్చినా సీతారామ సీతారామ అని అరుస్తూ అందనమనలను పొందుతూ ఉండేట. ఒకరోజు ఒక పిల్లి ఆ పంజరం మీదకు దూకగానే ఆ చిలుక భగవన్నామం విడిచి కీచుకీచుమని ఆర్తనాదం చేసి తన భక్తి ఎంత ఆడంబరమో నిరూపించుకుందిట. ఇక్కడ వరకు మనం నిన్న చెప్పుకున్నామండి. గజేంద్రుడు మొదలైన భక్తుల వలె ఎంత కష్టంలోనైనా చెదరని విశ్వాసంతో ప్రేమతో భగవంతుణ్ణి స్మరించగలగడం ఎంతటి అతీత స్థితో బాగా అర్థమయ్యింది. ఇప్పుడు గజేంద్ర మోక్షం ఉంటుంది కదా, ఆ గజేంద్రుడు ఎంత కష్టంలోనైనా అక్కడ కాలు పట్టుకొని ఆ మొసలు లాగేస్తూ ఉంటుందండి, నీళ్ళల్లో లాగేస్తున్నా సరే చెదరని విశ్వాసంతో ప్రేమతో ఆయన భగవంతుడిని స్మరించాడు ఆయన. అందుకని ఎంతటి అతీత స్థితో బాగా అర్థం. అది ఎంత అతీతమైన స్థితోనండి. కష్టంలో ఉన్నప్పుడు విశ్వాసంతో భగవంతుడిని స్మరించడం అన్నది చాలా అతీతమైన స్థితి అని చెప్తున్నారు మాస్టర్ గారు. దానికి ఉదాహరణగా గజేంద్రుడు, మన గజేంద్ర మోక్షం ఉంటుంది దాంట్లో చెప్తున్నారనమాట మాస్టర్ గారు. అంటే ఆ చిలకకిను ఇక్కడ గజేంద్రుడికి ఎంత తేడా ఉందో చూడండి. మనం అందరం చిలకలు లాంటి వాళ్ళం. ఇందులో చిలక కథ చెప్పారు కదా, అలాంటి వాళ్ళం అనమాట. అన్నీ బాగున్నప్పుడు ఆయన స్మరణ చక్కగా చేసుకుంటాం, అంతే కదా. ఆయన చాలా గొప్పవాడు అంటాం, ఆయన భక్తులు అంటాం, మనకి ఎన్నో అనుభవాలు కలిగాయి అంటాం. కష్టం వస్తే ఆయన ఎంత కష్టపెట్టాడా నాకు, ఆయన పెట్టినట్టు మన కర్మ మనకే కొడుతూ ఉంటుంది, అయినా సరే ఆయన్ని నిందిస్తాం అనమాట. అది మన భక్తి అలా ఉంటుంది. అది కానీ గజేంద్రుడిది చెప్తున్నారు చూడండి, అంతటి నొప్పి బాధ, కాలు మొసల్లాగేస్తుంది, చావు వచ్చేసింది, అయినా సరే అసలు ఎలా స్మరించాడో ఆయన విష్ణుమూర్తిని కదా. అది చెప్తున్నారు మాస్టర్ గారు. అది చాలా అతీతమైన స్థితి అని అర్థమైంది అంటున్నారు. సాధన అన్నది ఎంతో కష్టమని, దున్నపోతు నెక్కి నాన్హేఘాట్ అనే పర్వత కనుమ దాటడం కంటే కూడా కష్టమని సాయి చెప్పినది ఎంత వాస్తవమో అర్థమయ్యింది. మనం చదువుకున్నాం కదా లీలామృతంలో, బాబా అంటారు దున్నపోతు ఆధ్యాత్మిక విద్య అనేది చాలా కష్టమైంది, దున్నపోతు నెక్కి నాన్హేఘాట్ అనే పర్వత కనుమ దాటడం కంటే కూడా కష్టం అని బాబా చెప్పింది. అది నిజంగా ఎంతటి వాస్తవం, ఎంతటి సత్యమో ఆయన చెప్పిన ఆ మాట అని నాకు అర్థమైంది అంటున్నారు మాస్టర్ గారు. ఎంత నచ్చ చెప్పుకున్నా మనస్సు మాత్రం భోజనము వసతి కావాలి రామచంద్ర అనే సాయిని వేడుకుంటున్నది. మాస్టర్ గారు అంటారు ఎంత చెప్పుకుంటున్నా సరే నేను భోజనమును నాకు వసతి కావాలి అని చెప్పి మనసు మాత్రం వేడుకుంటోంది అని. ఆనందమయ అనుగ్రహం కోసం అడగడానికి బుద్ధి కూడా పుట్టడం లేదు. ఇది మనలాంటి వాళ్ళకి వచ్చే భావనలండి. అలా మాస్టర్ గారు ఆయన ఒక సాధకుడిగా చూపించుకుంటూ మనం ఇట్లా ఉంటాం అన్నట్టుగా, కష్టం వస్తే ఎట్లా ఉంటాం అన్నట్టుగా మాస్టర్ గారు ఇట్లా మనకి చూపిస్తున్నారనమాట ఆయన. ఆ టైంలో ఏమనిపించింటే ఆనందమయ అనుగ్రహం కోసం అడగడానికి బుద్ధి కూడా పుట్టడం లేదు. ఎందుకంటే లోపల ఆకలి, భోజనం లేదు, వసతి ఎక్కడో, రాత్రికి మళ్ళీ ఆ చెట్టు కింద ఉంటే ఏమవుతుందో తెలియదు, జ్వరము ఓ పక్కన, ఒళ్ళు నొప్పులు, జ్వరము, తలనొప్పి, ఆహారం లేదు ముందు, అలాంటి పరిస్థితి. అందుకని భోజనం వసతి కావాలి రామచంద్ర అని సాయిని వేడుకుంటున్నది మనసు.
ఆనందమయ అనుగ్రహం కోసం అడగడానికి బుద్ధి కూడా పుట్టడం లేదు. మనం చూడండి, ఏదైనా కష్టంగా ఉందనుకోండి, చాలా రోజు ఫుడ్ లేదు, లేకపోతే నిద్ర లేదు అనుకోండి, ఎవరైనా మహాత్ములు వస్తున్నారంటే వెళ్తామా మనం? దర్శనం కావాలని అనిపించదు. ఫుడ్ లేకపోతే ముందు ఫుడ్ తినాలనిపిస్తుంది, నిద్ర లేకపోతే నిద్రపోదాంలో ఏం వెళ్తాం ఇప్పుడు అనిపిస్తుంది. దర్శనం వద్దు, ఏం వద్దు, నిద్ర లేదు 2 రోజుల నుంచి పడుకోవాలనిపిస్తుంది. లేకపోతే అమ్మో నాకు తిండి లేదు 2 రోజుల నుంచి, నేను తిండి తినాలి. ఇప్పుడు వాళ్ళని ఎవరు వచ్చినా సరే, ఏ మహాత్ములు వచ్చినా సరే అనిపిస్తుంది చూడండి కదా. అది ఇలా ఆలోచిస్తూ ఆ టీ స్టాల్ ముందు కూర్చుని ఉండగా ఒక కారు డ్రైవర్తో ఆ అంగడివాడు నా గురించి ఏదో మాట్లాడుతున్నాడు. ఇలా ఆలోచిస్తూ ఆ టీ స్టాల్ ముందు మాస్టర్ గారు కూర్చుంటున్నప్పుడు అక్కడ ఒక కార్ డ్రైవర్ అన్నట్టు వాడితోటి ఆ షాపు యజమాని మాస్టర్ గారి గురించి ఏదో మాట్లాడుతున్నట్టు అతనితోటి. కొద్దిసేపట్లో ఆ కారు డ్రైవర్ నా వద్దకు వచ్చి రాత్రికి తన కారు వెనక సీట్లో పడుకోమని చెప్పాడు. కాసేపు అయిన తర్వాత ఆ కార్ డ్రైవర్ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి నా కారు వెనకాల పడుకో, ఇవాళకి అలా రాత్రి అలా పడుకోండి అని చెప్పాడు. అంటే ఆ అంగడివాడు చెప్పినట్టున్నాడు ఆ కార్ డ్రైవర్తో, ఆయన అలా చెట్టు కింద రాత్రంతా ఉన్నారు, ఎంతో దూరం నుంచి వచ్చారు. ఆ మాట వినగానే సాక్షాత్తు వైకుంఠమో లేక కైలాసమో చేతికి అందినట్లు అనిపించింది. వెంటనే మాస్టర్ గారికి అనిపించింట, అబ్బా సాక్షాత్తు వైకుంఠమో కైలాసమో చేతికి అందితే ఎట్లా ఉంటుంది, అలాగా అనిపించింట. సాయినాథుని రక్షణ కొంచెం కొంచెం అనుభవం కాసాగింది. అప్పుడు ఇంకా బాబా యొక్క రక్షణ కొద్దిగా అలాగా అనుభవం అయ్యిందిట. శరీరానికి వసతి దొరికితే భక్తి తలెత్తదు మరి, మనమే కదండి. శరీరానికి కావాల్సింది అప్పుడు దొరికేసింది అనుకోండి, వెంటనే భక్తి తలెత్తుతుంది. అబ్బా బాబా ఇచ్చారు, లేనప్పుడు అది కూడా బాబా ఇచ్చిందే కదా, ఆలోచించు మనం అలానో. అది నాటి రాత్రికి నిశ్చింతగా ఆ కారు వెనక సీట్లో వెచ్చగా నిద్రపోయాను. ఆ రాత్రికి కారు వెనకాల సీట్లో పడుకున్నారు మాస్టర్ గారు. తెల్లవారేసరికి జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు తగ్గిపోయాయేమో, విపరీతంగా ఆకలి అయ్యింది. పొద్దున అయ్యేసరికి జలుబు, దగ్గు అన్నీ తగ్గిపోయాయి. మాస్టర్ గారికి ఒళ్ళు నొప్పులు, విపరీతం ఆకలిగా ఉందట. టీ బిస్కెట్లతో కడుపు నింపుకొని శ్రీ అఖండానంద సరస్వతి కొందరు సాధువులతో జరుపుతున్న సద్గోష్ఠి వింటూ కూర్చున్నాను. మళ్ళీ ఆ రోజు కూడా టీ బిస్కెట్లే అవే తిని ఆ రోజు పొద్దున్న మళ్ళీ అఖండానంద సరస్వతి సాధువులతో సద్గోష్ఠి చేస్తున్నారట, అది వింటూ కూర్చున్నారట మాస్టర్ గారు. అమిత వృద్ధుడైన ఒక సన్యాసి తమ గ్రామస్తులు తమ ఆశ్రమ జీవితానికి ఎన్నో కష్టాలు కలిగిస్తున్నారని చెప్పుకున్నాడు. ఆ సద్గోష్ఠిలో ఏమైందంటే అక్కడ బాగా ఒక వృద్ధుడైన ఒక సన్యాసి ఉన్నట్టు. ఆయన మా గ్రామంలో ఉండే వాళ్ళందరూ నా ఆశ్రమ జీవితానికి ఎన్నో కష్టాలు కలిగిస్తున్నారు అని చెప్పుకుంటున్నట్టు ఆయనతో, అఖండానంద సరస్వతి స్వామితో. శ్రీ అఖండానందులు నవ్వి, అలా కష్టం అనుభవించి క్రమంగా ఓర్మి నేర్చుకోవడానికే భగవంతుడు అలా జరగనిస్తాడు. సాధ్యమైనంత వరకు ఆ బాధలను ఓడ్చుకుంటూ భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి. ఇక చేతకానప్పుడు భక్తుడైన వాడు ఆ చోటు విడిచి పోవాలే కానీ దెబ్బకు దెబ్బ తీయకూడదు. అధర్మాన్ని ఎదుర్కొని నిగ్రహించడం సంసారుల ధర్మము, సన్యాసికి తగదు అని చెప్పారు. ఇక్కడ ఎంత బాగా చెప్పారు చూడండి. ఇక్కడ ఆయన అఖండానంద స్వామి నవ్వారట, ఆ సన్యాసి చెప్పిన మాటలకి నవ్వి, అలా కష్టం అనుభవించి క్రమంగా ఓరిమి నేర్చుకోవడానికే భగవంతుడు అలా జరగనిస్తాడు. మనకైనా సరేనండి, ఎవరితోటైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, అది ఎందుకు వస్తాయి? ఓర్చుకోవడం అన్నది నేర్పడం కోసం అన్నమాట. సాధ్యమైనంత వరకు ఆ బాధను ఓర్చుకుంటూ భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు మనం బాధపడతాం కదా, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఆ బాధను ఓర్చుకుంటూ భగవంతుడిని స్మరిస్తూ ఉండాలట. ఇక చేత కానప్పుడు భక్తుడైన వాడు ఆ చోటు విడిచి పోవాలే కానీ దెబ్బకు దెబ్బ తీయకూడదు. బాబా కూడా చెప్పారు, ఎప్పుడు దెబ్బకు దెబ్బ తీయద్దని చెప్పారు, అంతే కదా. లేదా నీకు కష్టంగా ఉంటే ఒక మాటతో సమాధానం చెప్పు, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. అదే ఈయన కూడా చెప్తున్నారు. అది చేత కానప్పుడు భక్తుడైన వాడు ఆ చోటు విడిచి పోవాలే కానీ దెబ్బకు దెబ్బ తీయకూడదు. బాబా చెప్పినవే ఇక్కడ చూసారా. అధర్మాన్ని ఎదుర్కొని నిగ్రహించడం సంసారుల ధర్మం, సన్యాసికి తగదు అని చెప్పారు. ఎప్పుడైనా అధర్మం జరుగుతున్నప్పుడు దాన్ని ఎదుర్కొని నిగ్రహించడం అనేది సంసారులకి ధర్మం, సన్యాసికి కూడదు అని చెప్పారు. సన్యాసులు అట్లా ఉండకూడదు.
అధర్మాన్ని ఎదుర్కోవడం అట్లాంటి సన్యాసికి పనికిరాదు అని చెప్పారు. ఆయన ఎంత చెప్పినా ఆ వృద్ధ సన్యాసి ఊరట చెందలేదు. ఎంత చెప్తున్నా సరే ఆ వృద్ధ సన్యాసికి ఎక్కడం లేదు. మహా బాధగా ఉందన్నమాట ఆయనకి. చివరకు శ్రీ అఖండానంద సరస్వతి తాము మధుర బృందావనంలో సేవించిన ఒడియా బాబా అనే మహాత్ముడి వృత్తాంతం క్లుప్తంగా చెప్పారు. ఇది చాలా బాగుంటుందండి, నాకు చాలా నచ్చుతుంది, ఇది చాలా ఇష్టమైంది, ఇది బాగుంటుంది. ఇక్కడ ఏమైందంటే అఖండానంద సరస్వతి తాము మధుర బృందావనంలో సేవించిన ఒడియా బాబా అని ఆయన ఉన్నారట. ఆ మహాత్ముడి యొక్క వృత్తాంతాన్ని చెప్పారట. ఇక్కడ చూడండి, ఒడియా బాబా దగ్గరకు ఎందరెందరో భక్తులు శిష్యులు వస్తుండేవారు. ఒకచోట ఒడియా బాబా అని ఆయన ఉండేవారట. ఆయన దగ్గరికి ఎంతోమంది భక్తులు వాళ్ళ శిష్యులు ఇక్కడికి వచ్చేవారట. ఇది నిజంగా జరిగినదండి. ఒడియా బాబా దగ్గరికి ఎంతమంది వస్తుంటారు. వారిలో ముఖ్య శిష్యుడు దర్శనానికి వచ్చే భక్తులను, చివరకు స్వామిని కూడా ఎన్నో రీతులు వేధిస్తుండేవాడు. వారిలో ఒక ముఖ్య శిష్యుల్లో కూడా రకరకాల వాళ్ళు ఉంటారు. అలాగే ఒక ముఖ్య శిష్యుడు ఒక అతను ఉండేవాట. అతను ఏం చేసేవాట, దర్శనానికి వచ్చే భక్తులను, స్వామిని కూడా అటండి, ఈ ఒడియా బాబాని కూడా ఎన్నో రీతిలో వేధించేవాట. భక్తులందరూ అతనిని తొలగించమని ఎంతగానో స్వామిని తమ స్వప్రయోజనాల కోసం బాధించసాగారు. భక్తులందరూ అతను తొలగించమని స్వామిని ఎంత వాళ్ళ ప్రయోజనం కోసం అనేసి ఈయన్ని బాధిస్తున్నారట. మొదటి శిష్యుడిని వారందరూ కలిసి తొలగించి ఆయనకు శాంతిని కల్పించినందుకు ఆయన కృతజ్ఞతతో తమ ఇష్టాయిష్టాలకు విధేయులై ఉండాలన్నట్లు ప్రవర్తించసాగారు. మొదట శిష్యుని వారందరూ కలిసి జనాలందరూ కలిసి తొలగించారనమాట. అందుకని ఆయనకు శాంతి కల్పించినందుకు ఆయన కృతజ్ఞతతోటి, అందుకని ఆయన ఎంతో కృతజ్ఞతతోటి వీళ్ళ ఇష్టాయిష్టాలకు చాలా విధేయులై ఆయన ప్రవర్తించాలని వాళ్ళు అనుకున్నారట, ఉండాలన్నట్టు. క్రమంగా స్వామి అసమర్థుడని తామే వారి రక్షకులమని చెప్పుకోసాగారు. ఆ జనాలందరూ ఇంకా అంటే ఆయన చాలా ఓర్మితో ఉంటారు కదండి, దాంతో వాళ్ళకి ఏమనిపించింట, స్వామి ఏం చేయడు, ఆయన అసమర్థుడు, ఆయన మేమే అందరం ఆయన రక్షకులం అని చెప్పుకోసాగారట. ఎందుకంటే ఒక ఇబ్బంది పెడుతున్న ఒక శిష్యుడిని వీళ్ళే ఎలాగోలాగా తొలగించారనమాట. అందులో స్వామి ఇంటర్ఫీర్ అవ్వలేదు అస్సలు. వాళ్ళు ఏమనుకున్నారు, అతను తొలగించినందుకు స్వామి సంతోషించి మాకు విధేయులై ఉండాలి ఆయన అని చెప్పి, ఎందుకంటే ఆయన వెళ్ళిపోమని చెప్పలేదు వాడికి, అతనికి. ఎందుకంటే వాళ్ళు ఓరిమితో ఉంటారు, అవసరం లేదు, పట్టనట్టే ఉంటారు, ఏం జరుగుతున్నా సరే, చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే. అది అందుకని వీళ్ళకి ఏమనిపించింట, మేమే ఆయన చూసుకుంటున్నాం. అందుకే ఆయనేమో అసమర్థుడు, తామే వారి రక్షకులం అని చెప్పుకోసాగారట. మొదటి శిష్యుడు కూడా తనను వారందరూ కలిసి తొలగిస్తుంటే చూస్తూ ఊరుకున్నందుకు స్వామిపై కక్ష కట్టి ఆయన తనకి క్షమాపణ చెప్పుకొని పిలిపించుకోకుంటే ఆయనను హతమారుస్తానని నలుగురిలోనూ శపథం చేయసాగాడు. అసలు చూడండి ఆయన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారో చూడండి. అసలు ఆ శిష్యుడిని తీసేశారు కదా, తొలగించేశారు కదా ఆ జనాలందరూ. దాంతో అతనికి చాలా కోపం వచ్చి నన్ను అక్కడి నుంచి తొలగించేస్తుంటే, తీసేస్తుంటే వాళ్ళని స్వామి ఏమనలేదు, అంతే కదా, చూస్తూ ఊరుకున్నారు అని స్వామిపై కక్ష కట్టి ఆయన తనకు క్షమాపణ చెప్పుకొని మళ్ళీ నన్ను పిలిపించుకోవాలని, వీడికి శిష్యుడికిట క్షమాపణ చెప్పాలట ఆయన, ఆ ఒడియా బాబా అనే మహాత్ముడు. ఆయన వీడికి క్షమాపణ చెప్పి మళ్ళీ పిలిపించుకోవాలట, లేకుంటే ఆయన హతమారుస్తానని, లేకపోతే ఆయన చంపేస్తాడట. ఇదేం శిష్యుడండి, శిష్యుడు అనేవాడు ఎట్లా ఉంటాడు అసలు. వాళ్ళందరూ చూడండి ఎట్లా ఉన్నారు, ఆయన ఒక అసమర్థుడు, మేమే ఆయన రక్షకులం అని మిగతా ఉన్న జనాలందరూ చెప్పుకుంటున్నారు. ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో ఆయన చుట్టూ చూడండి. అది వాడు నలుగురిలో శపథం చేశాట చంపుతానని. మొదట కొద్ది రోజులు అతడిపై కినుకతో భక్తులు ఆర్భాటంగా స్వామికి కాపలా ఉన్నారు. అసలు వాళ్ళందరికీ కూడా తన మీద ఎందుకు కోపం వచ్చింది, స్వామిని ఇబ్బంది పెట్టడం వల్ల కూడా కాదు, వీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది అక్కడ అతను ఉండడం వల్ల. అసలు అందుకని వీళ్ళు ఎక్కువ ఈ స్వామి ఏమో మాట్లాడట్లేదు, వాడిని తొలగించట్లేదు. అసలు తొలగించడానికి కారణం కూడా అదే అని, అంతేగాని స్వామి ఇబ్బంది పడుతున్నారని కాదు. స్వామి ఇబ్బంది పడుతున్న మాట నిజమే, కానీ వీళ్ళకి వాళ్ళ సొంత వాటికి ఇబ్బంది వస్తుంది అతను ఉండడం వల్ల అన్నమాట.
అది అసలు విషయం అన్నమాట. ఇంతట్లో వీళ్ళు ఏం చేశారట, అతడిపై అట్లాగో కోపం ఉంది కదా కినుక, దాంతో భక్తులు ఆర్భాటంగా అమ్మో స్వామిని ఏం చేస్తాడో వీడు అనేసి ఆర్భాటం కేవలం చేస్తూ కాపలా ఉన్నారట. కానీ క్రమంగా వారి భక్తి శ్రద్ధలు సన్నగిల్లి ఎవరి పనులు వారు చూచుకోసాగారు. ఫస్ట్ బాగానే వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు, ఆర్భాటంగా కాస్త ఉండి, తర్వాత ఏమైంది, క్రమక్రమంగా భక్తి శ్రద్ధలు సన్నగిల్లిపోయి ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడం ప్రారంభించారు. ఇంకా అంత పట్టించుకోవడం లేదనమాట కాపలా. వారికి ఆశీస్సులు అవసరమైనప్పుడు తప్ప ఆయనను దర్శించేవారే కాదు. వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళట, స్వామి ఆశీస్సులు కావాల్సినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు అలా ఎప్పుడైనా వాళ్ళకి ఆశీస్సులు కావాల్సినప్పుడు స్వామిని దర్శించేవాళ్ళు, మిగతా టైం అంతా అసలు దర్శించేవారే కట్ట. చూడండి ఎలా తయారయ్యారో వాళ్ళు. అది అవకాశంగా తీసుకొని మొదటి శిష్యుడు స్వామి యొక్క ముఖ్య శిష్యుడిని మంచి చేసుకుని తిరిగి ఆశ్రమానికి రాసాగాడు. సరే వాళ్ళందరూ కొంచెం రావడం తగ్గించేశారు కదా జనాలు, దాన్ని ఆసరాగా తీసుకున్నాడు అతను, ఒక అవకాశంగా తీసుకున్నాడు. ఎవరు, ఆ శిష్యుడు శపథం చేశాడు చూడండి, ఆ శిష్యుడు ఈయన చంపుతానన్నాడు, తొలగించేశారు కదా అతను అన్నమాట. తీసుకుని స్వామిలో ముఖ్య శిష్యుడిని ఒక అతన్ని మంచి చేసుకుని తిరిగి మళ్ళీ ఆశ్రమానికి వస్తున్నట్టు. అది గమనించిన కొందరు భక్తులు స్వామి ఈ దుష్టుని మరలా దగ్గరకు చేరనిస్తారేమి అని అడిగారు. మళ్ళీ వాళ్ళు ఏం చేశారట, అక్కడ గమనించారు ఆ భక్తులు, శిష్యులు కొంతమంది, అక్కడ వాళ్ళు భక్తులు గమనించి స్వామితో అన్నారట, స్వామి ఈ దుష్టుని మరలా దగ్గరకు చేరనిస్తున్నారేమి అని అడిగట. స్వామి అంతా ఇబ్బంది పెట్టాడు కదా అందరినీ, అలాంటిది మమ్మల్ని అలాంటి వాడిని తొలగిస్తే మళ్ళీ అతని దగ్గరికి రాణిస్తున్నారేంటి మీరు అని చెప్పి అడిగారట. అప్పుడు స్వామి అన్నారట, సాధువులమైన మేము ఎవరిని రమ్మనము పొమ్మనము, ఎవరెవరికి మాతో ఎలాంటి రుణానుబంధం ఉన్నదో దానిని నెరవేర్చడానికి వచ్చి ఆ కాస్త పూర్తి చేసుకుని పోతారు. ఎంత చెప్పారో చూడండి ఆయన, సాధువులు మేము, అందువల్ల ఎవరిని రమ్మనమండం కానీ పొమ్మనమండం కానీ చెయ్యం. ఎవరెవరికి మాతో ఎలాంటి రుణానుబంధం ఉందో దాన్ని నెరవేర్చడానికి వచ్చి ఆ కాస్త పూర్తయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు, చేసుకుని వెళ్ళిపోతారు. రుణానుబంధాన్ని బట్టే ఎవరైనా రావడం కానీ పోవడం కానీ ఏదైనా చేయడం కానీ ఉంటుంది, అంతే తప్ప మేము ప్రత్యేకంగా ఎవరినైనా రమ్మని కానీ పొమ్మని కానీ అనము, సాధువులం మేము అన్నారు. అవన్నీ చూసుకోవాల్సింది మీరు, అవన్నీ మీరు చూసుకోవాలి, నేనేమన్నా అని చెప్పారట. మాకు ఈ దేహం ఉన్నా పోయినా ఒక్కటే, మాకు ఈ శరీరం ఉన్నా లేకపోయినా ఒక్కటే మాకు అని చెప్పారట. దేహం ఉన్నంత వరకు భగవంతునికి జీవులకు చేతనైన మేరకు సేవ చేయడం ఒక్కటే మా విధి. మాకు శరీరం ఉన్నంత వరకు భగవంతుడికి మిగతా జీవులన్నిటికీ చేతనైన మేరకు మేము సేవ చేస్తాం, అదొక్కటే మా విధి ఉన్నంతకాలం చేయడం అని మాత్రమే అన్నారు. నేను అది కనిపెట్టి చాలా రోజులు స్వామికి కాపలా ఉన్నాను. అప్పుడు అనేసరికి ఒక అతను ఇది కనిపెట్టుకొని చాలా రోజులు స్వామికి కాపలా ఉన్నట్టు. ఒకరోజు తీవ్రమైన జ్వరంతో నేను లేవలేకుండా పడి ఉన్నాను. ఇక్కడ నేను అన్నది అఖండానంద స్వామి అనుకుంటండి, ఆయన గురించే, ఆయన కూడా అక్కడ ఉన్నారనమాట. మేరకు సేవ చేయడం ఒక విధి అని చెప్పారు. తర్వాత నేను అది కనిపెట్టి చాలా రోజులు స్వామికి కాపలా ఉన్నాను. ఒకరోజు తీవ్రమైన జ్వరంతో నేను లేవలేకుండా పడి ఉన్నాను. ఒకరోజు బాగా జ్వరం వచ్చేసి ఈయన లేవలేకుండా పడి ఉన్నారట. స్వామి సేవకులు ఇద్దరు నన్నేమీ పట్టించుకోనలేదు. స్వామి దగ్గర ఉన్న సేవకులు అంటే ఈయన కాపలా ఉన్నారు, ఆయనకి జ్వరం వచ్చేసింది, పడి ఉంటే స్వామి దగ్గర ఉన్న సేవకులు ఇద్దరు ఈయన్నేం పట్టించుకోలేదు. నేను కూడా స్వామి సన్నిధిలో ఒక స్థానం ఏర్పరచుకోవడం వారికి ఇష్టం లేదు. ఆయన కూడా స్వామి సన్నిధిలో ఏమన్నా స్థానం ఏర్పరచుకుని బాగా ముఖ్య శిష్యుడు అయిపోతాడేమో అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేదన్నమాట ఈయనంటే. కేవలం స్వామిని చూచి మాత్రమే నన్ను ఉపేక్షించారు. స్వామిని చూసి మాత్రమే వాళ్ళు ఊరుకున్నారు, లేకపోతే ఈయన ఎప్పుడో పంపించేవాళ్ళు ఎప్పుడో. నాటి రాత్రి శ్రీ ఒడియా బాబా నాకు స్వయంగా జావ కాచి ఇచ్చారు. ఎవ్వరూ పట్టించుకోలేదు దీన్ని. పట్టించుకోకపోతే ఆ రాత్రి ఒడియా బాబా గారే స్వయంగా జావ కాచి ఈయనకి ఇచ్చారట. నేను కంట నీరు పెట్టి, స్వామి నేను మీకు సేవ చేయాల్సింది పోయి మీ చేత సేవ చేయించుకోవాల్సి వచ్చింది, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నాను.
ఆయన అన్నారట, ఇదేంటి స్వామి, నేను మీకు సేవ చేయాలి కానీ మీరు నాకు చేయడం ఏంటి అని బాగా ఏడ్చారట. ఏడ్చి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నారట. స్వామి అనునయంగా నా కన్నీరు తుడిచి నాకు రగ్గు కప్పి తల వీపు నిమిరి, నేను తల్లిని, నీవు బిడ్డవు, అవసరం వచ్చినప్పుడు నేను కూడా నీకు పరిచర్యలు చేయవచ్చు, ఇక నుండి నీకు ఇలాంటి బాధలు ఉండవులే, ఎప్పుడూ నా ప్రేమ ఇలా చల్లగా అనుభవిస్తూ ఉండవచ్చులే అన్నారట. ఆయన అన్నారట, నేను తల్లిని, నీవు బిడ్డవు, అవసరమైనప్పుడు నేను నీకు పరిచర్యలు చేయవచ్చు, అయినా నీకు ఇక నుంచి ఇలాంటి బాధలు ఉండవు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఇక నుండి నీకు ఇలాంటి బాధలు ఉండవులే, ఎప్పుడూ నా ప్రేమను ఇలా చల్లగా అనుభవిస్తుండవచ్చులే అన్నారట. ఈ రోజుకు హాయిగా విశ్రాంతి తీసుకో, ఇవాళకి విశ్రాంతి తీసుకో, పాపం కాపలా అది కాసేపు, ఇన్ని రోజులు నీకు జ్వరంగా కూడా ఉంది, ఈరోజు విశ్రాంతి తీసుకో అన్నారట. జరగవలసినవన్నీ పరమ దయామయుడైన ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు అని చెప్పి తమ మఠం లోపలి భాగంలో పడుకున్నారు. జరగవలసింది ఏమున్నా సరే ఆ పరమ దయాళువైన పరమేశ్వరుడే చూసుకుంటారు అని చెప్పేసి ఆ మఠం లోపల భాగంలో పడుకున్నారట. రోజు తలుపులు మూసుకుని పడుకునేవారు. ఆ రోజు అవసరమైనప్పుడు నన్ను పరామర్శించడానికి కాబోలు తలుపులు బాగా తెరుచుకుని పడుకున్నారు. ఎప్పుడు తలుపులు వేసుకుని పడుకునేవారు. ఈయన ఉన్నారు కదా జ్వరంతో, అందుకని ఈయన చూసుకోవడానికి అని చెప్పేసి ఆయన తలుపులు తెరుచుకుని బార్లా పడుకున్నారట. నాకు ఆ రాత్రంతా ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టింది. పాప ఆ జ్వరంతో ఉండడం వల్ల ఆయనకి రాత్రి నిద్ర పట్టేసింది బాగా. మెలకు వచ్చేసరికి బాగా ఎండెక్కిపోయింది. బాగా పొద్దున అయిపోయాక మెలకు వచ్చింట. ఆశ్రమం అంతా జనంతో కిటకిటలాడిపోతున్నది. ఆశ్రమం అంతా ఏమిటో విచిత్రంగా జనాలు ఉన్నారట, కిటకిటలాడిపోతుంట. లేచి చూద్దును కదా, నాటి అర్ధరాత్రి ఆ ప్రథమ శిష్యుడు స్వామిని హతమార్చి పరారైపోయాడు. చూడండి ఏమైంది. ఆ రాత్రి అతను వచ్చాడు, ఆ ప్రథమ శిష్యుడు శపథం చేశాడు కదా, వచ్చి స్వామిని చంపేసి వెళ్ళిపోయాడు అనమాట. స్వామి అన్న మాటలకు అర్థం అప్పుడు కానీ నాకు తెలియలేదు, ఆయనకు ముందే తెలుసు. స్వామి ఏమన్నారు, ఇక నుంచి నీకు కష్టం ఉండదులే అన్నారు. స్వామి అన్న మాటలకు అర్థం అప్పుడు కానీ నాకు తెలియలేదు. అంతకుముందు ఆ దుష్టుడు 1-2 సార్లు అలాంటి ప్రయత్నం చేశాడు. అంతకుముందు కూడా వాడు 1-2 సార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. వాడు మొదటిసారి భక్తులే కనిపెట్టి అతడికి దేహశుద్ధి చేసి పంపించారు. మొదటిసారి భక్తులకు దొరికిపోతే బాగా కొట్టి పంపించారు. పోలీసు ఫిర్యాదు చేస్తామని బెదిరించి విడిచిపెట్టారు. రెండోసారి కూడా అతన్ని పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. రెండోసారి కూడా పోలీసులకు పట్టించారు కూడానండి. కానీ ఎవరెంత చేసినా జరగవలసింది జరిగిపోయింది. వాళ్ళు ఎంత చేసినా సరే జరగాల్సింది జరిగిపోయి, ఆయన అన్నారు కదండి, రుణాలు తీర్చుకుని వెళ్ళిపోతారు అనేసి. చూడండి ఆయనకు ముందే తెలుసా అన్నీ. మహాత్ములకు, సాధకులకు, యుద్ధవీరులకు ఒకటే ధర్మం. పట్టు విడవకుండా, వెనుతిరగకుండా స్వధర్మం ఆచరించడం ఒక్కటే కర్తవ్యం. ఎన్ని కష్టాలు వచ్చినా, చివరకు మృత్యువే ఎదురైనా పట్టు విడవని వారే సాధనలో సఫలులవుతారు. ఒడియా బాబా తమను రక్షించుకోవడానికి తమ శక్తిని కించిత్తు కూడా ఉపయోగించలేదు అనిపిస్తుంది కదా. ఒడియా బాబా మహాత్ముడు కదా, ఆయన ఏదైనా చేయొచ్చు. ఆయన శక్తిని అంతా ఉపయోగించి చేయొచ్చు. వాడి చేతిలో చనిపోకుండా ఉండొచ్చు కదండి. అయినా సరే ఆయన ఏ శక్తి ఉపయోగించలేదు. వారి దేహం పైన వారికి ఎట్టు విలువ ఉండదు, అసలు వాళ్ళకి ఏ విలువ ఉండదు శరీరం మీద. పంచభూతాల నుండి ఏర్పడే ఇతర జీవుల నుండి సేవలు పొంది వృద్ధి చెందిన వారి దేహం ఉన్నంత వరకు సర్వజీవులకు నిర్విరామంగా హితం చేయడం ఒక్కటే వారికి సార్థకత. పంచభూతాల నుంచి ఏర్పడే ఇతర జీవుల నుంచి సేవలు పొంది మన శరీరాలు వృద్ధి పొందుతాయి. ఆ దేహం ఉన్నంత వరకు అన్ని జీవులకు నిర్విరామంగా మంచి చేయడం ఒక్కటే వాళ్ళ సార్థకత, అంతే. మంచి చేయడమే ఉన్నంతకాలం, శరీరం ఉన్నంతకాలం అన్ని జీవులకు మేలు చేయడమే సార్థకత వాళ్ళకి. అంతటి మహత్తరమైన వారి జీవితం యొక్క విలువను గుర్తించి మన ఇంటిలోని దీపంగా సంరక్షించుకోవాల్సింది వారి భక్తులే. అంతటి మహత్తరమైన అలాంటి జీవితం, వాళ్ళ విలువైన జీవితాన్ని గుర్తుంచుకొని మనం మన ఇంట్లో దీపాన్ని సంరక్షించుకోవలసింది వారి భక్తులే. భక్తులు అన్న వాళ్ళే ఆయన సంరక్షించుకోవాలి, అంతేగాని ఆయన ఏమీ సంరక్షించుకోరండి. ఏ జరిగినా జరగనిస్తారు మహాత్ములు, అట్లాగా అలా ఉంటుంది.
మనం సంరక్షించుకోవాలి. భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి శరీరంతో ఉండడం అనేది మనకి మంచిది కదా, సర్వజీవులకు. శ్రీ అఖండానంద స్వామి అంతటితో ఆ వృద్ధ సన్యాసి అని అన్నారు, మన ఇంటిలోని సంరక్షించుకోవాలి. దీనితో పోలిస్తే మీకు వచ్చిన కష్టం ఎంతది కనుక చూడండి, ఇదంతా చూడండి ఎంతలా జరిగిందో. దీంతో పోల్చుకుంటే మీకు ఎంత కష్టం వచ్చింది, చాలా చిన్న కష్టం ఇది అని చెప్పి ఇదంతా చెప్పుకొచ్చారనమాట శ్రీ అఖండానంద స్వామి. అంతటితో ఆ వృద్ధ సన్యాసి ఎంతో ఊరట చెందాడు. ఇది చెప్పేసరికి ఆ వృద్ధ సన్యాసి అప్పుడు కాస్త ఊరట చెందట. అంటే ఏముందిలే నా కష్టం, ఈ మహాత్ములందరూ ఇన్ని కష్టాలు పడ్డారా, ఇంతలా జరిగిందా, నా కష్టం ఎంతలే అని అప్పుడు ఆయన అనుకున్నాడు అనమాట. అది తర్వాత ఇంకా ఆ సద్గోష్ఠిలో ఏం జరిగింది, ఆయన ఇంకా ఏం చెప్పారు అఖండానంద సరస్వతి గారు అనేది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.